నువ్వు నీ వయసు ఎంతమ్మా? ఐఎమ్ 19. యువర్ 19 years old కదా. 19 ఏళ్ల నీ వయసు కంటే ఎంతో ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులు వీళ్ళు. వెదర్ ఇట్స్ సునీత గారు కావచ్చు, కీరవాణి గారు కావచ్చు. కీరవాణి గారితో నువ్వు కూడా జర్నీ చేస్తున్నావు. సునీత గారి కంపెనీలో నాకు తెలిసిన ఒక 5 పాటలు రికార్డ్ చేస్తాం మ్యాంగో మ్యూజిక్ లో, అవునా? ఎందుకు ఒక చిన్న సింగర్ మీద, చిన్న సింగర్ ఏంటంటే వయసులో చిన్నదానివి కాబట్టి నువ్వు టాలెంటెడ్ అయినా కూడా నీ మీద గ్రడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం, నిన్ను కరకరా చూసి డిస్గస్టెడ్ లుక్స్ ఇవ్వాల్సిన అవసరం ఒక చాలా సీనియర్ లెజెండరీ పర్సనాలిటీకి ఎందుకు ఉంటుంది? అదే మ్యామ్, నాకు అదే ఒక ఆన్సర్ కావాలి. బికాస్ ఓన్లీ నేను వచ్చినప్పుడే ఆవిడ ఫేస్ లో అలా కనిపిస్తుంది. ఆవిడ ఫేస్ చూస్తూ ఎందుకున్నావు అసలు? అంటే అక్కడ నీ పర్ఫార్మెన్స్, నీదేంటి, నీ పని? నేను అక్కడ గమనించలేదు మ్యామ్. టెలికాస్ట్ అప్పుడు చూస్తుంటే అర్థమైంది. నీకు తెలుసా అసలు టెలికాస్ట్ ప్రక్రియ ఎట్లా అవుతుందో, ఎడిటింగ్ ఎలా అవుతుందో తెలుసా? యూనో, ఇప్పుడు ఆడియన్స్ షార్ట్స్ తీసుకుంటారు కొన్ని, ఎక్కడో షార్ట్ తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎపిసోడ్ నేను చూడలేదు కాబట్టి ఆవిడ నిజంగా అలాంటి లుక్స్ దేనికైనా ఇచ్చారా ఎవరికైనా ఇచ్చారా నాకు తెలియదు. కానీ నువ్వు డైరెక్ట్ గా ఏం చేసావంటే ఇవాళ ఎడిట్ అయిన ఒక ఎపిసోడ్ ని, ఆ ఎడిటెడ్ వర్షన్ ని చూసి ఆవిడ నీకేసే చూసి డిస్గస్టెడ్ గా లుక్స్ పెట్టారని చెప్పి ఆవిడ మీద ఒక ఆల్మోస్ట్ ఒక అలిగేషన్ చేశారు. ఓకే, లుక్స్ పక్కన పెడితే దెన్ వాట్ ఎవర్ షీ వాస్ టెల్లింగ్ టు కీరవాణి సార్, నేను అంతారామా మేము సౌండ్ చెక్ అయ్యేటప్పుడు, అది అబద్ధం కాదు కదా మ్యామ్. నాకు ఇన్ ఇయర్ లో వినిపించింది మైక్ లో. ఏం చెప్పారు ఆవిడ? నువ్వు ఈ పాయింట్ ఏంటి చెప్పు. షీ వాజ్ లైక్, తన చాలా ఒక బేస్ రేంజ్ వాయిస్ అయినా హై పిచ్ లో చాలా స్ట్రగుల్ అవుతుంది, కానీ మీరు ఎవరు కామెంట్స్ లో చెప్పట్లేదు, అది ఈసారి విని మీరు చెప్పాలి సార్, ఒకసారి వినండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగర్ గా నీది కొంచెం బేస్ రేంజ్ వాయిస్, ఒప్పుకుంటావా ఒప్పుకోవా? బేస్ రేంజ్ వాయిసే కదా నీది. బేస్ రేంజ్ వాయిస్ అన్నప్పుడు ఆవిడ మాటలు నీకు వినిపిస్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆవిడ కొలీగ్స్ చాలా మంది, ఇప్పుడు నీకు తెలిసి 4 జరగచ్చు, నీకు తెలియకుండా మిగతా పార్టిసిపెంట్స్ గురించి వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో వాళ్ళకి కూడా తెలియదు, నీకు తెలియదు. కాబట్టి నిన్నేదో ప్రత్యేకంగా కూర్చుని ముగ్గురు చాలా సీనియర్ పీపుల్, ఒకళ్ళైతే ఆస్కర్ దాకా వెళ్ళిన వ్యక్తి చంద్రబోస్ గారు, ఒకళ్ళు అసలు తిరుగులేని, ఒకళ్ళేంటి ఇద్దరు కూడా, కీరవాణి సార్ చంద్రబోస్ గారు ఇద్దరు ఆస్కర్స్ దాకా వెళ్ళిన వ్యక్తులు. వాళ్ళిద్దరూ కలిసి నిన్ను ప్రవస్తి అనే 19 ఏళ్ల అమ్మాయిని టార్గెట్ చేస్తారని కానీ, సునీత లాంటి ఒక సింగరు నిన్ను పట్టుకుని నీ పాట బాగాలేదని అంటుంది కానీ దానిలో వాళ్ళకి ఏం ఆనందం వచ్చేస్తుంది అనుకుని నువ్వు వీడియో పెట్టావు? నాకు తెలియదు మ్యామ్, బట్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ వాంట్ బి రియల్లీ గెట్ టు ద బాటమ్ ఆఫ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఐ అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తల్లి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కాంటెస్ట్ అన్నాక, కాంపిటీషన్స్ అన్నాక ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. నువ్వు గెలిచిన చోటల్లా మిగతా వాళ్ళు ఫీల్ అయ్యి ప్రవస్తిని ఇలా చేశారు, వాళ్ళు ఫేవర్ చేశారంటే నీకు ఎలా అనిపిస్తుందో, మిగతా పార్టిసిపెంట్స్ ఇప్పుడు విన్నర్స్ అట్లా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. నువ్వు వాట్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఇస్ ప్రవస్తి, నిన్ను తెలిసిన నేను, నువ్వు డైరెక్ట్ గా పిన్ పాయింటెడ్ గా వాళ్ళ బిహేవియర్ గురించి నీకు కామెంట్స్ ఇచ్చావు. అంత వయసు నీకుందా ప్రవస్తి? లేదు మ్యామ్, బట్ నేను ఏది చూసాను అది వితౌట్ ఎనీథింగ్ నువ్వు ఫీల్ అయ్యావు, అది నీ ఫీల్ అవడం నీ ఎక్స్పీరియన్స్, దాని ఎవరు నీదని తీసుకోలేరు. బట్ యూ యాక్చువల్లీ కమ్ అవుట్ టు ద పబ్లిక్. ఇది కొన్ని నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ క్రైమ్ అఫెన్స్, వాట్ ఈస్ నాట్. ఇప్పుడు ఉదయ్ నేను రాగానే, ఉదయ్ అనే మా టీం అతను కొంచెం నేను అనుకున్నంత పట్టించుకోకపోతే నేను అతన్ని పట్టి అతని మీద వీడియో పెడితే అది తప్పు. అతను వైలేట్ చేసి కెమెరా తీసి పగలగొట్టాడు, లేకపోతే అన్యాయంగా నా బొమ్మని వేరే కలర్ లో తీసాడు కావాలని, దట్ ఈస్ అన్ అఫెన్స్. సో మెనీ పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఎ లెగసీ బిహైండ్ దెమ్, అండ్ పాడుతా తీయగా లాంటి షోలో పాడుతా తీయగా హ్యాస్ ఎ లెగసీ ఆఫ్ ఇట్స్ ఓన్. సరే, బాలుగారు ఉన్నప్పుడు ఆయన స్టాంప్ లో ఒకలా నడిచేది, ఇప్పుడు ఆ తర్వాత కూడా బాలేదు అనే అంత ఎక్స్పీరియన్స్ నీకుందని నీకు అనిపించిందా? అంటే నీకు ఎందుకు అడుగుతున్నానంటే నీ మనస్సాక్షికి నువ్వు పెట్టిన వీడియో కరెక్ట్ అని నీకు అనిపించిందా? అనిపించింది మ్యామ్, బికాస్ ఐ జస్ట్ ఎక్స్పోజ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ దేర్. There's nothing to expose, it is your version of the exposing. Okay, everybody will have their own point in this. Why I am doing this interview is also not to corner you Pravasti, but I am appalled that సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా ఇప్పుడు నేను ఇంకోళ్ళ నీ మీద పెడితే వీడియో, ప్రవస్తికి సైకలాజికల్ ఏవో ఉన్నాయి, తను కాంప్లెక్స్ గా పెట్టేసుకుంది, తను గెలవలేదని ఫీల్ అయిందని ఇంకొక పార్టిసిపెంట్ వచ్చి నీ మీద పెడితే నువ్వు ఫీల్ అవుతావా? ఐ డోంట్ కేర్ అని చెప్పావు. బట్ ఇఫ్ యూ డోంట్ కేర్, యూ షుడ్ హావ్ నాట్ కేర్డ్ ఇనఫ్ టు నాట్ ఈవెన్ పుట్ దట్ వీడియో. నాకు ఛాన్సెస్ రాకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పాను, అవునా? అండ్ టెల్ మీ వాట్ ఎల్స్ హ్యాపెండ్, ఐ రియలీ వాంట్ టు అండర్స్టాండ్. అంత నువ్వు ఒక వీడియో ఇంత పెద్ద పెద్ద వాళ్ళ మీద వీడియో పెట్టాల్సినంత అక్కడ ఏం జరిగిందని ఐ వాంట్ టు అండర్స్టాండ్ దాన్ని చెప్పు. అండ్ ఐ డోంట్ నో వై నా ఎలిమినేషన్ టైం కి 2 జడ్జెస్ లేచి వెళ్ళిపోయారు ఫర్ సమ్ రీజన్ లేకుండా లేచి వెళ్ళిపోయారు మ్యామ్ 2 జడ్జెస్ కూడా. అవునమ్మా, నేను మళ్ళీ అదే పాయింట్ కి వస్తున్నాను. ప్రవస్తి నువ్వు 19 ఏళ్ల అమ్మాయివి, 19 నీకు వాళ్ళ కాంపిటీషన్ గానీ వాళ్ళ లైన్ లో సునీత గారి పాటలు నీకు ఇచ్చేస్తున్నారో లేకపోతే నీ పాటలు ఆవిడకి ఇచ్చేస్తారా అంటే మీరు సమూహ ఉజ్జీలు కారు కదా, యువర్ అ కిడ్, దట్స్ వై ఐ ఆస్క్డ్ యు హౌ ఓల్డ్ యు ఆర్.
నువ్వు ఇంకా ఈ వయసులో గౌన్ వేసుకునే గుర్తు మా అందరికి కదా. Yeah. అలాంటి వాళ్ళు అక్కడ కూర్చుని నిన్ను చూసే చూపులు సరిగ్గా లేవు. ఇట్ రిఫ్లెక్ట్స్ యూ డోంట్ హ్యావ్ అ సెల్ఫ్ ఎస్టీమ్. యూ టెల్ మీ, ఆనెస్ట్లీ టెల్ మీ, డూ యూ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ సే యూ కెన్ వాక్ అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్? నాకు నచ్చలేదని వెళ్ళిపోతే చాలా అది వేరు. అనుకున్నాం, బట్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసా కాబట్టి ఐ హ్యాడ్ నో ఆప్షన్ వాకౌట్ చేసేయడానికి షో నుంచి. ఆ ఒక్క రీజన్ వల్లనే నేను ఉన్నాను అప్పటి వరకు. బికాస్ ఫస్ట్ షెడ్యూల్ గురించి నాకు నచ్చలేదు, వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు, ఆ ప్రొడక్షన్ కానీ ఊరికే బాడీ షేమ్ చేయడం కానీ నాకు అసలు నచ్చలేదు.